నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ ఆన్ వార్ సిచ్యుయేషన్. నా పేరు శివప్రసాద్. ట్రంప్ యథావిధిగా తన బెదిరింపుల కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా నిన్న పెట్టినటువంటి పిక్చర్, పెద్ద భారీ గన్ చేతిలో పట్టుకుని నేను ఇక ముందు ఏమాత్రం మంచివాడిని కాదు అని ఆయన చేసినటువంటి వ్యాఖ్య, దానివల్ల ఎవరికి భయం కలిగిందో లేదో తెలియదు, కానీ అందరికీ విపరీతమైనటువంటి హాస్యం మాత్రం కలిగింది. చాలా జోవియల్గా కనిపించినటువంటి సన్నివేశం కనిపిస్తోంది. మరోవైపు అమెరికాలో జరుగుతున్నటువంటి ఇంటర్నల్ డెవలప్మెంట్స్ కూడా కొంత ట్రంప్ని చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 2027 అమెరికన్ డిఫెన్స్ బడ్జెట్ 1.5 ట్రిలియన్కి దాదాపు వెళ్ళబోతోంది అనే దాని మీద అటు డిఫెన్స్ వర్గాలు కానీ, లేకపోతే మిగిలినటువంటి రక్షణ శాఖకు సంబంధించినటువంటి మిగిలిన అధికారులు కానీ ఇప్పటివరకు చేసినటువంటి వార్కి సంబంధించిన లాస్ని వారు చాలా తీవ్రంగా పరిగణిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంతర్జాతీయంగా తనకి ట్రంప్కి ఒక రకమైనటువంటి అపకీర్తి రావడంతో పాటు అట్ ద సేమ్ టైం ఇంటర్నల్గా కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇరాన్ ఎటు చేయలేనటువంటి సందిగ్ధతతో ఉంది. నిన్న ఇరాన్కి సంబంధించినటువంటి ఒక ఎంబసీ నుంచి వచ్చినటువంటి పోస్టు చాలా తీవ్రమైనటువంటి గందరగోళాన్ని నెలకొల్పినటువంటి పరిస్థితి ఉంది. దాని మీద నెట్లో కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనిపించింది. నెటిజన్స్ నుంచి కూడా ఆ ప్రాణాలు అర్పించడానికి రెడీగా ఉండండి అని వాడు చేసినటువంటి ఆ ట్వీట్ నేను చాలా సంచలనం రేపినటువంటి పరిస్థితి ఉంది. సరే, ఏదేమైనా ఇంకా స్తంభన కొనసాగుతూనే ఉంది. ఇంకా ఏ డిసిషన్ తీసుకోలేదు. హర్ముజ్ యాస్టీస్గా అలాగే బ్లాకేడ్లో ఉంది. అటు ఇరాన్ బ్లాకేడ్, మరోవైపు యుఎస్ బ్లాకేడ్, రెండు బ్లాకేడ్స్ అట్టగే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సరే, వీటన్నిటి గురించి మాట్లాడేందుకు మనతో పాటు అంతర్జాతీయ విశ్లేషకులు సంజయ్ గారు మనతో ఉన్నారు. సంజయ్ గారు, నమస్కారం. నమస్తే అండి. సార్, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ని, ఈ బ్లాకేడ్ ఏదైతే ఆగిపోయిందో అన్ని విధాల చర్చలు ఎక్కడా జరగట్లేదు. ఏదో ఇంటర్నల్గా ఏదో రష్యా మాట్లాడుతోంది, చైనా మాట్లాడుతోంది, పాకిస్తాన్ మాట్లాడుతోంది, ఇవన్నీ చెప్తున్నారు, కానీ ప్రాక్టికల్గా అసలు ఏం జరుగుతుందో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. ఈ సిచ్యువేషన్ని మనం ఎట్లా డిస్క్రైబ్ చేయగలం, ఏమనుకోవాలి యాక్చువల్గా? స్టేల్మేట్ లో ఉందండి సిచ్యువేషన్. ఎందుకంటే శాంతి చర్చలు సాగుతున్నాయి. అంటే ఒక పక్కన చూసుకుంటే యుద్ధ విరమణ ఎక్స్టెన్షన్ అయిందండి. మనం చూసాం పాకిస్తాన్ లో రెండు వర్గాలు, అంటే అటు అమెరికా ఇటు పాకిస్తాన్ దౌత్యంతో ఇరాన్ తో కూర్చొని చర్చలు జరిపడం జరిగింది. అవి పెద్దగా ముందుకు వెళ్ళలేదు. తర్వాత మనం చూసాం డొనాల్డ్ ట్రంప్ ఏదైతే ఉన్నారో ఇండెఫినెట్ గా ఎక్స్టెన్షన్ ఇవ్వటం జరిగిందండి ఏది ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి. అయితే ఇక్కడ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే బ్యాక్ ఛానల్ డిప్లొమసీ చాలా నడుస్తోందని చెప్పడం జరుగుతోంది. అంతేకాదు వేరే దేశాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఈజిప్ట్ కానీ, టర్కీ కానీ, పాకిస్తాన్ తో పాటు అవి కూడా కొంత ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే రష్యా ఈ మధ్య కాలంలో మధ్యవర్తిత్వం చేస్తానని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఇరాన్ ఫారెన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన రష్యాకి ఇటీవల వెళ్ళినప్పుడు అక్కడ మా చర్చల్లో రష్యన్ ప్రెసిడెంట్ ఓపెన్ గా చెప్పడం జరిగింది. మనకి తెలిసిందే, రష్యా అమెరికా యుక్రెయిన్ యుద్ధం మీద పరస్పరంగా తలపట్టం జరుగుతోంది. ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా రెండు దేశాలు యుక్రెయిన్ ద్వారా ఘర్షణలో ఉన్నాయి. అలానే యూరోపియన్ కంట్రీస్ కూడా ఉన్నాయి. అలాంటి సమయంలో రష్యా యొక్క మధ్యవర్తిత్వాన్ని ఎవరు ఒప్పుకుంటారు, అమెరికన్స్ ఒప్పుకుంటారా అన్నది చెప్పడం కష్టం అండి. కాకపోతే ఇక్కడ ఒక కీలకమైన అంశం ఏమిటంటే ఇరాన్ దగ్గర ఎన్రిచ్డ్ యురేనియం, అంటే శుద్ధి చేసిన యురేనియం ఏదైతే ఉందో, బాంబులకు తయారు చేయ అవసరమైనటువంటి యురేనియం ఏదైతే ఉందో, పూర్తిగా బాంబు అంటే వెపన్ కేటగిరీకి వెళ్ళపోయినా బాగా ఎన్రిచ్డ్ యురేనియం ఏదైతే ఉందో అది ఒక 350 గ్రాముల నుంచి కిలోగ్రాముల నుంచి 500 కిలోగ్రాముల వరకు ఎన్రిచ్డ్ యురేనియం ఇరాన్ లో ఉందని, ఏదైతే ఇస్ఫహాన్, నంతాజ్, ఫోర్దో ఇలాంటి న్యూక్లియర్ సైట్స్ ఏవైతే బాంబింగ్ చేశారో వాటిల్లో అది కూరుకుపోయింది. దాన్ని బయటికి తీసి ఇరానియన్స్ కి దొరకకుండా బయటికి తీసుకెళ్లాలని అమెరికన్స్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఇరానియన్స్ కి అటువంటి న్యూక్లియర్ మెటీరియల్ అమెరికన్స్ కి అందించడం అంత మర్యాదగా కనపడదు. వాళ్ళకంటే లాస్ ఆఫ్ ఫేస్ గా ఫీల్ అవుతారు, అవమానంగా ఫీల్ అవుతారు కదా. ఇక్కడ మాత్రం బహుశా రష్యా ఒక పాత్ర పోషించే అవకాశం ఉందండి. ఏంటంటే రష్యన్స్ ఏం చెప్తున్నారంటే, మీకు ఏదైతే ఇరాన్ లో ఎన్రిచ్డ్ యురేనియం, శుద్ధి చేసిన యురేనియం ఏదైతే ఉందో అది ఎవరికి అప్పగించాలి అన్న దాని మీద చాలా డిస్కషన్ నడిచింది. ఒకసారి ఏమైందంటే ఇటు పక్కన పాకిస్తాన్ కి ఇవ్వచ్చా అని చర్చ నడిచింది, కానీ పాకిస్తానే
అండ్ ఎన్పిటి సిటిబిటి ఇలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ వైలేట్ చేసి టెస్టింగ్ చేసింది కదా. సో అలాంటి దేశానికి పక్కనున్న ఇరాన్ నుంచి ఎన్రిచ్డ్ యురేనియం, శుద్ధి చేసిన యురేనియం ఎలా ఇస్తామని. కాకపోతే రష్యా తీసుకోవచ్చు, రష్యా ఒక ఫ్రెండ్. అప్పుడు ఇరాన్ ఏం చెప్పుకుంటుందంటే మన స్నేహితుడైన రష్యా దగ్గర మనం కొన్నాళ్ల పాటు దీన్ని దాచిపెట్టాం, తర్వాత తెచ్చుకుంటామని ఒక ఫేస్ సేవింగ్ ఫార్ములా క్రియేట్ చేయొచ్చండి. బహుశా రష్యా పాత్ర అలా అందులో ఉండొచ్చండి. కానీ అది యుఎస్ చాలా దాన్ని ముఖ్యమైన. కానీ యుఎస్ దాన్ని అంగీకరించే అవకాశం లేదు కదా. యుఎస్ ఎట్టి పరిస్థితుల్లో అవును, యుఎస్ అంగీకరించడం కష్టం. కాకపోతే దాన్ని అంటే అమెరికాలో ఉన్నటువంటి డొమెస్టిక్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో, తర్వాత అమెరికాలో ముఖ్యంగా అటు స్టేట్ డిపార్ట్మెంట్ కానీ, డిఫెన్స్ కానీ, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు రష్యాని ఇంకా అనుమానంగా చూస్తాయి, శత్రువుగా చూస్తున్నాయి కదా. అటువంటి తరుణంలో ఇంత పెద్ద పాత్ర రష్యాకి ఇస్తారా ఇవ్వరా అన్నది వేచి చూడాల్సిన అంశం అండి. కాకపోతే ఇది ఒక ఇంతకు ముందు కనుక తీసుకుంటే మనం 2015లో అణు ఒప్పందం ఒకటి నడిచింది కదా. అప్పుడు అణు ఒప్పందం నడిచినప్పుడు ఏంటంటే అందులో చాలా దేశాలు ఉన్నాయి, యూరోపియన్ దేశాలు ఉన్నాయి, అలానే రష్యా కూడా ఉందండి. ఒక 4-5 దేశాలని కలిపి ఒక అగ్రిమెంట్ క్రియేట్ చేసి, అలాంటి అగ్రిమెంట్ లో ఒక కాంపోనెంట్, న్యూక్లియర్ కాంపోనెంట్ ఏదైతే ఉందో అది రష్యా హ్యాండిల్ చేసేట్టు పెడితే అది అన్ని దేశాలకి ఫేస్ సేవింగ్ ఫార్ములా బానే ఉంటుందండి. అటు ఇరాన్ కూడా చెప్పుకోవచ్చు, మనం అమెరికాకు ఓడిపోయి మన ఏదైతే యురేనియం ఉందో అమెరికా చేతుల్లో పెట్టామని చెప్పాల్సిన అవసరం ఉండదు. అలానే అమెరికన్స్ కూడా ఇదిగో పూర్తిగా రష్యా పెద్ద పాత్ర పోషించింది అని చెప్పాల్సిన అవసరం కూడా ఉండదండి. ఒక సొల్యూషన్ వర్క్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ అంత దూరం వెళ్తారా వెళ్ళదా అని చూడాలి. ఎందుకంటే ఇరాన్ లో అంతర్గతంగా స్టెబిలిటీ లేదు, కొద్దిగా వివిధ వర్గాలు దెబ్బలాడుతున్నాయని చాలా న్యూస్ కూడా వస్తుంది. సంజయ్ గారు, ఇందాక నేను ఇంట్రోలో చెప్పినట్టుగా దాదాపు ఈసారి 2027 డిఫెన్స్ బడ్జెట్ 1.5 ట్రిలియన్ దాకా వెళ్ళే అవకాశం ఉంది అని చెప్తున్నారు. డిఫెన్స్ సెక్రటరీ హెక్సెత్ కానీ, వాళ్ళకు ఉన్నటువంటి త్రివిధ దళాల యొక్క చీఫ్ కానీ, వీళ్ళందరూ కూడా కొంచెం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది ట్రంప్ వ్యవహార శైలి మీద. పరిస్థితులు ఇంత దారుణంగా ఇట్లా ఇంత అమౌంట్ మనం స్పెండ్ చేయడం దాని మీద అవసరమా అనేటటువంటి పరిస్థితి క్వశ్చన్ ఎదురవుతోంది ఇంటర్నల్గా. అట్లాగే ట్రంప్ టీం మొత్తంలో కూడా చాలా వరకు తులసి గబాడ్ కానీ, లేకపోతే కాష్ పటేల్ కానీ, మిగిలిన వాళ్ళందరి నుంచి కూడా కొంత వ్యతిరేకత ఉంది అనేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్? ట్రంప్ దాన్ని ఎట్లా డీల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది? అంటే టీం మొత్తాన్ని చేంజ్ చేసుకుంటాడా అటువంటి పరిస్థితి వస్తే? ఒకటి, ట్రంప్ ఎప్పటి నుంచో డిఫెన్స్ మీద స్పెండింగ్ చేయాలని చెప్పడం జరుగుతుందండి. ఇంతకు ముందు కూడా మనం చూసాం ఆయన డిఫెన్స్ అలొకేషన్స్ అవి బాగానే చేస్తారు ఆయన హయాంలో. ఇప్పుడు మారుతున్న రాజకీయ పరిస్థితులు, ప్రపంచంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కానివ్వండి, సెక్యూరిటీ సిచ్యువేషన్ కానీ, దాన్ని మనసులో పెట్టుకుని కొద్దిగా ఎక్కువ డిఫెన్స్ బడ్జెట్ ఇవ్వటం సర్ప్రైజ్ ఏం కాదండి. ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఎప్పటి నుంచో ఆయన అనుసరిస్తున్న విధానం అలానే ఉంటుంది. అంతేకాదండి, ఈ మధ్య కాలంలో కనుక చూసినట్టయితే అటు ప్రైవేట్ సెక్టర్ కి, ఇటు పబ్లిక్ సెక్టర్ ఆర్మీకి మధ్య ఆల్రెడీ చాలా బలమైన సంబంధం ఉంది అమెరికాలో. మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అంటారు. అలానే ఈ మధ్య కాలంలో చూసినట్టయితే కొత్త టెక్నాలజీస్, న్యూ టెక్నాలజీస్, డిజిటల్ ఏఐ ఏవో వస్తున్నాయో వాటిని కూడా మిలిటరీతో అనుసంధించాలని డొనాల్డ్ ట్రంప్ ఎప్పటి నుంచో ప్రయత్నం జరుగుతోందండి. అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ పెద్ద పెద్ద డిజిటల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీస్, వాటన్నిటిని కూడా అక్కడ ఉన్నటువంటి డిఫెన్స్ ఫోర్సెస్ తో కలిసి పనిచేసి కొత్త యుద్ధానికి కొత్త ఆయుధాలు తయారు చేయాలని ఆయన ఎప్పటి నుంచో చెప్పడం జరుగుతుంది, మాట్లాడటం జరుగుతుందండి. సో డిఫెన్స్ బడ్జెట్ పెంచారు అవసరం అన్నది అది ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రెండు, ఇక్కడికి వస్తే కనుక పీటర్ హెక్సెత్ తర్వాత మిగతా డిఫెన్స్ పర్సోనల్ ఎవరైతే ఉన్నారో, మిలిటరీ కమాండర్స్ కానివ్వండి, లేదా ఇటు తులసి గబాట్ కానివ్వండి, కాష్ పటేల్ కానివ్వండి, అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ లో కొంత అలజడి ఉంది, కొంత డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నాయనేది అది సర్వసాధారణం అండి. సాధారణంగా అన్ని ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్స్ లో అది చూసాం మనం. యాక్చువల్ గా చూస్తే కిందటిసారి డొనాల్డ్ ట్రంప్ తో పోలిస్తే ఈసారి చాలా స్టెబిలిటీ ఉన్నట్టే చెప్పాలి. ఎందుకంటే మనం చాలా సార్లు చూసాం కదా, ఆయన డిఫెన్స్ సెక్రటరీస్ చాలా మందిని మార్చేశారు తను ఉన్న 4 years లో లాస్ట్ టైం. అలాంటిది ఈసారి ఇంకా ఒకటే డిఫెన్స్ సెక్రటరీతో ఆయన ఉంటాం. అంటే బై ట్రంప్ స్టాండర్డ్స్ తో కనుక చూస్తే, అంటే వేరే వాళ్ళతో అని కాదు, అంటే ఒబామా కూడా కొంతమంది మిలిటరీ కమాండర్స్ తో పడలేదు, వాళ్ళని తీసేయటం జరిగిందండి. కానీ ట్రంప్ తో మనకు తెలిసిందే, ఆయన పెద్ద ఎత్తున జనాలను తీసేస్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి ట్రంప్ ఈసారి అడ్మినిస్ట్రేషన్ లో కనుక మనం చూసినట్టయితే
ఒక్క వ్యక్తిని తప్పితే ఇంతవరకు పెద్ద ఎత్తున ఎవరిని ఉద్యోగాల్లోంచి తీసేయకపోవటము, అటు సెక్రటరీ ఫర్ స్టేట్ మార్కో రూబియో కానివ్వండి, ఇటు పీటర్ హెగ్సెత్ కానివ్వండి, చాలా విభేదాలు వస్తున్నాయి. తులసి గబాడ్ కి, డొనాల్డ్ ట్రంప్ కి అన్న ఆవిడకి కానీ ఇన్నాళ్ళు ఉండటం అన్నది ట్రంప్ సిచ్యువేషన్ లో చాలా స్టెబిలిటీ అనే చెప్పుకోవాలండి. కాకపోతే మనకు తెలిసిందే డొనాల్డ్ ట్రంప్ స్టెబిలిటీ నమ్మరు. ఎప్పుడు ఒక అన్ప్రిడిక్టబిలిటీ, ఒక కాన్స్టెంట్ ప్రెషర్ లో అడ్మినిస్ట్రేషన్ ని నడపాలని నమ్మే వ్యక్తి. దాంతో పోలిస్తే కనుక ఇప్పటిదాకా చూస్తున్నది పెద్ద ఆశ్చర్యమైనది కాదండి. ఈవెన్ హెక్సెత్ని డైరెక్ట్గా నువ్వే కదా యుద్ధం చేయమంది నన్ను, అందువల్ల యుద్ధం చేశాను, ఇప్పుడు నువ్వు ఎదిరిస్తావేంటని కూడా మాట్లాడాడు కదా. అవునండి, అది కూడా చెప్పడం జరిగింది. ఆయన వ్యవహార శైలి అలానే ఉంటుంది. అలా అంతే కాదు, ఒకసారి జేడీ వ్యాన్స్ ఎదురుగుండా కూర్చుని ఉంటే ఏదో పబ్లిక్ మీటింగ్ లో ఆ చర్చలు ఎంతవరకు వచ్చాయి, ఏం సాధించావు అని అడిగారండి ఆయన్ని. ఒక వైస్ ప్రెసిడెంట్ ని పట్టుకుని అట్లా మాట్లాడటం అనేది. బట్ ట్రంప్ స్టైల్ అలానే ఉంటుంది. పబ్లిక్ గా తనతో పనిచేసే వాళ్ళని అలా అడుగుతూ ఉంటారు ఆయన. కాకపోతే ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఇంతకు ముందు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తో పోలిస్తే ఈసారి కొంత ఈ క్యాబినెట్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా ఇన్నాళ్ళు ఉండటం అనేది ఒక అంటే ట్రంప్ స్టాండర్డ్ లో స్టేబుల్ అనే చెప్పుకోవాలి. మరి పరిస్థితి ఇట్లాగే ఇట్లా కంటిన్యూ అవుతుంది. యాసిడ్గా హర్మూజ్ అట్లా మూసే ఉంటుంది, రెండు వైపులా దిగ్బంధనంలో ఉంది. అమెరికా ఇటు ఇరాన్ రెండు కూడా ఆపేసినటువంటి పరిస్థితి. మరి ఇట్లాంటి కండిషన్స్లో అసలు మిగిలిన దేశాల యొక్క, ముఖ్యంగా పెద్ద దేశాల యొక్క పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఆయిల్ సరఫరా సంగతి ఏంటి, అసలు ఏమవుతుంది ప్రపంచం అంతా, దీనికి ఎక్కడ అడ్డుకట్ట ఎప్పుడు పడే అవకాశం ఉంది, ఎంతకాలం పాటు దీన్ని నానుస్తారు ఇలా అని మీరు అనుకుంటున్నారు? ఒకటి, మీరు చెప్పింది స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ జలసంధి ఊహించని విధంగా ఇరాన్ వార్ లో ఒక ముఖ్య అంశమైందండి. ఇప్పటి వరకు ఇరాన్ వార్ లో యుద్ధం స్టార్ట్ అయ్యే ముందు ఏమనుకున్నారంటే న్యూక్లియర్ అంశం అనుకున్నారు, లేదా ప్రభుత్వం ఉంటుందా ఉండదా, ప్రభుత్వ మార్పిడి ఒక అంశం అనుకున్నారు. కానీ ఇరాన్ స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ ని ఇలా పట్టుకుని ఒక ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి మీద తీవ్రమైన ఒత్తిడి తెస్తుందని ఎవరు ఊహించలేదు. అది ఇరాన్ చూపిస్తోందండి కాన్స్టెంట్ గా. దానికి ప్రతిస్పందిస్తూ ఇరాన్ నుంచి వచ్చే షిప్స్ కానీ, వెళ్తున్న షిప్స్ కానీ మేము ఆపేస్తామని అమెరికన్స్ బ్లాకేడ్ కూడా స్టార్ట్ చేశారండి ఇటీవల కాలంలో. దానికి ఇరానియన్స్ కూడా రెస్పాండ్ అయ్యి కొన్ని షిప్స్ ని వాళ్ళు టేక్ ఓవర్ చేయడం జరిగింది, కొన్ని షిప్స్ మీద కాల్చడం జరిగింది, మన షిప్స్ కూడా కొన్ని పొరపాటున వాళ్ళు కాల్చడం జరిగింది. సో ఇలాంటి సంఘటనలు జరిగాయి. అయితే ఇటువంటి తరుణంలో డొనాల్డ్ ట్రంప్ ఇంతకు ముందు అయితే నేటో ఫ్రెండ్స్ అలైస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సన్నిహితంగా ఇంతకు ముందు యుద్ధాల్లో కలిసి పనిచేసిన దేశాలు ఏవైతే ఉన్నారో వాళ్ళని అడిగారు, మీరు వచ్చి స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ ఓపెన్ చేయడంలో సహాయపడండి అని. నేటో కంట్రీస్ ఏవి ఒప్పుకోవటం జరగలేదండి. మళ్ళీ ఇప్పుడు మ్యారీటైమ్ ఫ్రీడమ్ కన్స్ట్రక్ట్ అనే MFC అనే ఒక ప్రోగ్రామ్ కింద మళ్ళీ అటువంటి ప్రక్రియని స్టార్ట్ చేసే ఆలోచన ఉందని న్యూస్ ఐటమ్స్ వస్తున్నాయండి. మ్యారిటైమ్ ఫ్రీడమ్ కన్స్ట్రక్ట్ కింద ఏంటంటే, ఒక పక్కన అమెరికన్ ఫోర్సెస్ ఇరాన్ నుంచి వస్తున్న షిప్స్ ని బ్లాకేడ్ చేస్తూ ఆపుతూనే, మరో పక్కన ఏమన్నా షిప్స్ కనుక అటు నుంచి ఇటు నుంచి వెళ్తూ ఉంటే వాళ్ళకి ఎక్కడ మైన్స్ ఉన్నాయి, ఎక్కడ ఏం జరగబోతోంది అని ఒక ఇంటెలిజెన్స్ ఇవ్వటము ముందుగానే, ఆ షిప్పుల్ని కాపాడే విధంగా మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి, వేరే దేశాలు ఎవరన్నా ముందుకు వస్తే వాళ్ళతో కలిసి మేము పని చేయడానికి సంసిద్ధమే అని చెప్పడం జరిగిందండి. ఇంకోటి ఏం చెప్తున్నారంటే, ప్రతి దేశము ఈ మ్యారిటైమ్ ఫ్రీడమ్ కన్స్ట్రక్ట్ అనే పాలసీ ఫ్రేమ్వర్క్ లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు మీరు యుద్ధంలో పార్టిసిపేట్ చేయక్కర్లేదు, అడపాదడప మీరు ఇరాన్ మీద ప్రెషర్ తెస్తే, ఒత్తిడి తెస్తే, అంటే ఇండివిజువల్ దేశంగా కానీ కొన్ని దేశాలు సమూహంగా కలిసి కానీ చేస్తే కనుక వాటికి కూడా అమెరికా మద్దతు ఇస్తుందని అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ అఫీషియల్స్ చెప్తున్నట్టు రిపోర్ట్స్ వస్తున్నాయండి. కానీ మొత్తం మీద మీరు చూసినట్టయితే మళ్ళీ అది అమెరికాకి ప్రయోజనం కలిగించేటట్టుగానే ఉంటాయి కదా ఇవన్నీ కూడా. అవునండి, అమెరికాకి ప్రయోజనం కలిగించేట్టు ఉంటాయి, ఇరాన్ కి దెబ్బ తగిలే విధంగా ఉంటాయి, అదే ఉద్దేశం అన్న. కాకపోతే వేరే దేశాలు అటువంటి ప్రక్రియలో పార్టిసిపేట్ చేస్తాయా లేదా అన్నది చూడాల్సిన అంశం అండి. ఇప్పుడు మీరు తీసుకోండి, ఉదాహరణకి సింగపూర్ ఫారెన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వివియాన్ బాలకృష్ణన్, ఆయన మాట్లాడుతూ ఏ దేశము కూడా ఈ స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ కానీ అలాంటి మిగతా జలసంధులు చాలా ఉన్నాయి, అవన్నిటినీ కూడా మూసే ప్రక్రియ చేయకూడదు, అన్ని ఇటు ఇరాన్ కానీ అటు యునైటెడ్ స్టేట్స్ పేర్లు తీసుకోలేదు ఆయన, అందరూ కూడా ఈ జలసంధుల్ని ఓపెన్ గా ఉంచాలి అని చెప్పడం జరిగిందండి. అంతేకాదు
ఆయన చెప్తూ కూడా చెప్పారు, స్ట్రైట్స్ ఆఫ్ హార్మోజ్ కనుక చూసినట్టయితే అది విడ్త్ 21 కిలోమీటర్లు, 21 మైల్స్. అదే కనుక సింగపూర్ దగ్గర ఉన్నటువంటి స్ట్రైట్స్ ఆఫ్ మలక్కా తీసుకుంటే దాని యొక్క విస్తీర్ణం కేవలం 2 మైల్స్ మాత్రమే, 2 మైళ్ళు మాత్రమే. సో ఆయన చెప్పకుండా ఏం చెప్పారంటే, మీరు వేరే చోట్లకు ఇబ్బందులు క్రియేట్ చేస్తే ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఆప్షన్స్ ఉన్నాయని చెప్పడం జరిగిందండి. దానికి ప్రతిస్పందిస్తూ ఇండోనేషియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఏమన్నారంటే, అక్కడ ఇరాన్ కనుక స్ట్రైట్స్ ఆఫ్ హార్మోజ్ కనుక దాని మీద కనుక మీరు వసూళ్లు చేస్తే కనుక మేము ఇక్కడ స్ట్రైట్స్ ఆఫ్ మలక్కా మీద కనుక మేము కూడా డబ్బులు వసూలు చేయటం మొదలెడితే అక్కడ స్ట్రైట్స్ ఆఫ్ హార్మోజ్ కంటే మా దగ్గర ఉన్న జలసంధుల మీద మేము డబ్బులు ఎక్కువ సంపాదించవచ్చు అన్నారు. అఫ్ కోర్స్ వెంటనే వాళ్ళు దాన్ని మేము నిజంగా అటువంటి విధానాన్ని అవలంబించట్లేదు అని ఇండోనేషియన్ గవర్నమెంట్ కూడా చెప్పడం జరిగింది. బట్ ఏంటి ఇప్పుడు చూస్తోంది ఏంటంటే, ఈ స్ట్రైట్స్ ఆఫ్ హార్మోజ్ ని ఎలాగో అలా ఆర్థికంగా లాభపడే విధంగా మనం వాడుకోవాలి అని ఇరాన్ ఆలోచిస్తోంది. దానికి కేవలం అమెరికా నుంచే కాదు, మిగతా చోట్ల నుంచి కూడా ప్రతిస్పందన వస్తుంది. సంబంధం లేని మా మీద మీరు ఇట్లా వేయటం సరికాదు అని. కొంతమంది ఏమంటున్నారంటే, ఇరాన్కి అన్యాయంగా ఇరాన్ మీద ఇన్ని దాడులు జరపనప్పుడు, ఎవరు పట్టించుకోనప్పుడు ఇరాన్ వేరే దేశాల గురించి ఎందుకు పట్టించుకోవాలి? తనకి చెల్లించాల్సిన సుంకం ఏదైతే ఉందో, లేదా టోల్ అనండి, ఫీ అనండి, హర్మూజ్ జలసంధిలో అది తీసుకుని రీకన్స్ట్రక్షన్ చేసుకుంటుంది. ఈ దేశం అభివృద్ధి చెందే విధంగా కోరుకుంటూ ఉంటే మిగతా దేశాలు ఎందుకు దాన్ని అడ్డు చెప్తున్నాయని వాదించే వాళ్ళు ఉన్నారండి. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఒక బంగ్లాదేశ్ తీసుకోండి, ఒక శ్రీలంక తీసుకోండి, లేదా ఒక బర్మా, మియాన్మార్ తీసుకోండి, ఈ దేశాలన్నీ అమెరికాకి ఎగైనెస్ట్ గా నిలబడి ఇరాన్ తరఫున మాట్లాడలేవు కదా. మాట్లాడినంత మాత్రాన అక్కడికి వెళ్లే ప్రతి షిప్ మీద మీరు డబ్బులు కలెక్ట్ చేయడం సమంజసమా అని కూడా వాదనలు వస్తున్నాయండి. సో చూడాలి, ఎంత తొందరగా స్ట్రైట్స్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు చాలా కష్టపడాల్సి వస్తుంది కదా. అంటే ఈవెన్ మిగిలినటువంటి సౌదీ, మిగిలిన గల్ఫ్ దేశాలన్నీ కూడా ఇవన్నీ కూడా ఇరాన్కి వ్యతిరేకంగానే ఉన్నాయి. ఎవరికి వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి తమ భద్రత మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఇప్పటికి కూడా ఇరాన్ ఎవరు నమ్మట్లేదు అని పరోక్షంగా అర్థమవుతుంది. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఉదాహరణకి మీరు తీసుకోండి, అటు సౌదీ అరేబియా తీసుకోండి. యాక్చువల్లీ యుద్ధం స్టార్ట్ కాకముందు కనుక తీసుకుంటే అటు ఖటార్ కానివ్వండి, ఒమాన్ కానివ్వండి, ఇలాంటి దేశాలు ఏవైతే ఉన్నాయో యుద్ధం రాకుండా ఆపటానికి చర్చలకి చాలా తోడ్పడ్డాయండి. కానీ యుద్ధం వచ్చిన తర్వాత ఈ దేశాలు మధ్యవర్తిత్వం వహించడానికి ప్రయత్నించి విఫలం అయ్యాయని కూడా గుర్తించకుండా ఇరాన్ ఈ దేశాల మీద దాడులు జరిపింది. సో కాబట్టి ఈ దేశాల్లో కూడా చాలా కోపం ఉంది, ఇరాన్ ఎందుకు ఇలా చేసింది అంటే, మీరు కొట్టుకోవచ్చు, మేము యుద్ధం ఆపటానికి నిజంగా ప్రయత్నిస్తే మీరు వచ్చి మా మీద ఎందుకు బాంబింగ్ వేస్తున్నారు అని. అమెరికా చెప్పేది ఏంటంటే, మీరు అమెరికన్ బేసెస్ ఉన్నాయి కాబట్టి మీ మీద దాడులు జరిపామని. ఈ కంట్రీస్ ఏమంటున్నాయంటే, నిజమే అమెరికన్ బేసెస్ ఉన్నాయి, అవి వాటి మీద మీరు దాడులు చేయాలి, కానీ మా ఎయిర్పోర్ట్స్, మా డేటా సెంటర్స్ వీటి మీద ఎందుకు దాడులు చేస్తున్నారు అని కూడా వాళ్ళు అడగటం జరుగుతుంది. ఏదైతే ఇరాన్ కి గల్ఫ్ దేశాలకి మధ్య, అంటే మిగతా గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి మధ్య డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ చాలా ఎక్కువైంది. చాలా దేశాలు మొన్నటి వరకు కొంతవరకు బహ్రెయిన్ కానివ్వండి, లేదా ఖటార్, ఒమాన్ ఇలాంటి దేశాలు ఏవైతే ఉన్నాయో, కాదు ఇరాన్ తో మనం కొద్దిగా సున్నితంగా వ్యవహరించి ఇరాన్ తో చర్చల ద్వారా మనకున్న విభేదాలని పరిష్కరించుకోవచ్చు అని వాదించే దేశాలు ఈ రోజు అటువంటి వాదన చేయడానికి కొద్దిగా ఆలోచించి సంకోచించాల్సిన సమయం వచ్చిందండి, వాళ్ళకి పరిస్థితి వచ్చింది. సో కాబట్టి ఈ దేశాలు దీర్ఘకాలికంలో లాంగ్ టర్మ్ లో ఇరాన్ తో ఎలా కోఆపరేట్ చేస్తారు, కోఆపరేట్ చేయరు అనేది చూడాల్సిన అవసరం అండి. ఇట్టగా పరిస్థితి కంటిన్యూ అయితే ఒకవేళ పెట్రోల్, డీజిల్ లేకపోతే మిగిలినటువంటి ఫెర్టిలైజర్స్ ఇవన్నీ కూడా చాలా తీవ్రంగా పెరిగేటటువంటి అవకాశం అతి త్వరలో వస్తుందని మీరు అనుకుంటున్నారా? నా ఉద్దేశంలో భారత్ విషయానికి వస్తే అంటే కొంత కొరత ఉండొచ్చు, కానీ తీవ్రమైన సంక్షోభం రాకపోవచ్చు. ఎందుకంటే మనం గత 2 నెలలుగా యుద్ధం స్టార్ట్ అయ్యి దాదాపు 2 నెలలు అయిపోయింది కదండి. 2 నెలలుగా చూసుకుంటే కనుక చాలా సార్లు ఇంకేముంది, పెట్రోల్ బంక్లన్నీ ఖాళీ అయిపోతున్నాయని మన హైదరాబాద్ లో మిగతా చోట్ల అడపాదడపా కొద్దిగా భయం, ఆందోళనకి గురై జనాలు ఆందోళన చెందడం జరిగింది. కానీ ఓవరాల్ గా తీసుకుంటే అంత తీవ్రమైన సంక్షోభం రాలేదు, కొద్దిగా ఉంది కాదనట్లేదు.
ఫర్టిలైజర్ విషయాల్లో కానీ వాటిల్లో కానీ. బట్ నా ఉద్దేశంలో మనం మిగతా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం కాబట్టి అటు రష్యా నుంచి తీసుకురావటం కానివ్వండి, లేదా మిగతా దేశాల నుంచి అవసరమైనటువంటి ఈ ఎనర్జీ రిసోర్సెస్ ఏవైతే తెచ్చుకుంటున్నామో వాటి వల్ల కొద్దిగా మరీ తీవ్రమైన సంక్షోభంలోకి వెళ్ళమని అని అనుకుంటున్నా. కానీ ఓవరాల్ గా కనుక నా ఉద్దేశంలో స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ జలసంధి కనుక ఓపెన్ అయితే తొందరగా అన్ని దేశాలకి, భారత్ తో పాటు మిగతా అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా లాభపడే అవకాశం ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ సంజయ్ గారు, చాలా విలువైనటువంటి విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. కానీ మొత్తం మీద మీరు చూసినట్టయితే మళ్ళీ అది అమెరికాకి ప్రయోజనం కలిగించేటట్టుగానే ఉంటాయి కదా ఇవన్నీ కూడా. అవునండి, అమెరికాకి ప్రయోజనం కలిగించేట్టు ఉంటాయి, ఇరాన్ కి దెబ్బ తగిలే విధంగా ఉంటాయి. మరి అదే ఉద్దేశం అన్న. కాకపోతే వేరే దేశాలు అటువంటి ప్రక్రియలో పార్టిసిపేట్ చేస్తాయా లేదా అన్నది చూడాల్సిన అంశం అండి. ఇప్పుడు మీరు తీసుకోండి, ఉదాహరణకి సింగపూర్ ఫారెన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వివియాన్ బాలకృష్ణన్, ఆయన మాట్లాడుతూ ఏ దేశము కూడా ఈ స్ట్రైట్స్ ఆఫ్ హార్మోస్ కానీ అలాంటి మిగతా జలసంధులు చాలా ఉన్నాయి, అవన్నిటినీ కూడా మూసే ప్రక్రియ చేయకూడదు. అన్ని ఇటు ఇరాన్ కానీ అటు యునైటెడ్ స్టేట్స్ పేర్లు తీసుకోలేదు ఆయన, అందరూ కూడా ఈ జలసంధుల్ని ఓపెన్ గా ఉంచాలి అని చెప్పడం జరిగిందండి. అంతేకాదు ఆయన చెప్తూ కూడా చెప్పారు, స్ట్రైట్స్ ఆఫ్ హార్మోజ్ కనుక చూసినట్టయితే అది విడ్త్ 21 కిలోమీటర్లు, 21 మైల్స్. అదే కనుక సింగపూర్ దగ్గర ఉన్నటువంటి స్ట్రైట్స్ ఆఫ్ మలక్కా తీసుకుంటే దాని యొక్క విస్తీర్ణం కేవలం 2 మైల్స్ మాత్రమే, 2 మైళ్ళు మాత్రమే. సో ఆయన చెప్పకుండా ఏం చెప్పారంటే, మీరు వేరే చోట్లకు ఇబ్బందులు క్రియేట్ చేస్తే ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఆప్షన్స్ ఉన్నాయని చెప్పడం జరిగిందండి. దానికి ప్రతిస్పందిస్తూ ఇండోనేషియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఏమన్నారంటే, అక్కడ ఇరాన్ కనుక స్ట్రైట్స్ ఆఫ్ హార్మోజ్ కనుక దాని మీద కనుక మీరు వసూళ్లు చేస్తే కనుక మేము ఇక్కడ స్ట్రైట్స్ ఆఫ్ మలక్కా మీద కనుక మేము కూడా డబ్బులు వసూలు చేయటం మొదలెడితే అక్కడ స్ట్రైట్స్ ఆఫ్ హార్మోజ్ కంటే మా దగ్గర ఉన్న జలసంధుల మీద మేము డబ్బులు ఎక్కువ సంపాదించవచ్చు అన్నారు. అఫ్ కోర్స్ వెంటనే వాళ్ళు దాన్ని మేము నిజంగా అటువంటి విధానాన్ని అవలంబించట్లేదు అని ఇండోనేషియన్ గవర్నమెంట్ కూడా చెప్పడం జరిగింది. బట్ ఏంటి ఇప్పుడు చూస్తోంది ఏంటంటే, ఈ స్ట్రైట్స్ ఆఫ్ హార్మోజ్ ని ఎలాగో అలా ఆర్థికంగా లాభపడే విధంగా మనం వాడుకోవాలి అని ఇరాన్ ఆలోచిస్తోంది. దానికి కేవలం అమెరికా నుంచే కాదు మిగతా చోట్ల నుంచి కూడా ప్రతిస్పందన వస్తుంది. సంబంధం లేని మా మీద మీరు ఇట్లా వేయటం సరికాదు అని. కొంతమంది ఏమంటున్నారంటే, ఇరాన్కి అన్యాయంగా ఇరాన్ మీద ఇన్ని దాడులు జరపనప్పుడు, ఎవరు పట్టించుకోనప్పుడు ఇరాన్ వేరే దేశాల గురించి ఎందుకు పట్టించుకోవాలి? తనకి చెల్లించాల్సిన సుంకం ఏదైతే ఉందో, లేదా టోల్ అనండి, ఫీ అనండి, హర్మూజ్ జలసంధిలో అది తీసుకుని రీకన్స్ట్రక్షన్ చేసుకుంటుంది. ఈ దేశం అభివృద్ధి చెందే విధంగా కోరుకుంటూ ఉంటే మిగతా దేశాలు ఎందుకు దాన్ని అడ్డు చెప్తున్నాయని వాదించే వాళ్ళు ఉన్నారండి. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఒక బంగ్లాదేశ్ తీసుకోండి, ఒక శ్రీలంక తీసుకోండి, లేదా ఒక బర్మా, మియాన్మార్ తీసుకోండి, ఈ దేశాలన్నీ అమెరికాకి ఎగైనెస్ట్ గా నిలబడి ఇరాన్ తరఫున మాట్లాడలేవు కదా. మాట్లాడినంత మాత్రాన అక్కడికి వెళ్లే ప్రతి షిప్ మీద మీరు డబ్బులు కలెక్ట్ చేయడం సమంజసమా అని కూడా వాదనలు వస్తున్నాయండి. సో చూడాలి, ఎంత తొందరగా స్ట్రైట్స్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు చాలా కష్టపడాల్సి వస్తుంది కదా. అంటే ఈవెన్ మిగిలినటువంటి సౌదీ, మిగిలిన గల్ఫ్ దేశాలన్నీ కూడా ఇవన్నీ కూడా ఇరాన్కి వ్యతిరేకంగానే ఉన్నాయి. ఎవరికి వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి తమ భద్రత మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఇప్పటికి కూడా ఇరాన్ ఎవరు నమ్మట్లేదు అని పరోక్షంగా అర్థమవుతుంది. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఉదాహరణకి మీరు తీసుకోండి, అటు సౌదీ అరేబియా తీసుకోండి, యాక్చువల్లీ యుద్ధం స్టార్ట్ కాకముందు కనుక తీసుకుంటే అటు ఖటార్ కానివ్వండి, ఒమాన్ కానివ్వండి, ఇలాంటి దేశాలు ఏవైతే ఉన్నాయో యుద్ధం రాకుండా ఆపటానికి చర్చలకి చాలా తోడ్పడ్డాయండి. కానీ యుద్ధం వచ్చిన తర్వాత ఈ దేశాలు మధ్యవర్తిత్వం వహించడానికి ప్రయత్నించి విఫలం అయ్యాయని కూడా గుర్తించకుండా ఇరాన్ ఈ దేశాల మీద దాడులు జరిపింది. సో కాబట్టి ఈ దేశాల్లో కూడా చాలా కోపం ఉంది, ఇరాన్ ఎందుకు ఇలా చేసింది అంటే, మీరు కొట్టుకోవచ్చు, మేము యుద్ధం ఆపటానికి నిజంగా ప్రయత్నిస్తే మీరు వచ్చి మా మీద ఎందుకు బాంబింగ్ వేస్తున్నారు అని. అమీర్ చెప్పేది ఏంటంటే, మీరు అమెరికన్ బేసెస్ ఉన్నాయి కాబట్టి
మీ మీద దాడులు జరిపామని. ఈ కంట్రీస్ ఏమంటున్నాయంటే నిజమే అమెరికన్ బేసెస్ ఉన్నాయి, అవి వాటి మీద మీరు దాడులు చేయాలి కానీ మా ఎయిర్పోర్ట్స్, మా డేటా సెంటర్స్ వీటి మీద ఎందుకు దాడులు చేస్తున్నారు అని కూడా వాళ్ళు అడగటం జరుగుతుంది. ఏదైతే ఇరాన్ కి గల్ఫ్ దేశాలకి మధ్య, అంటే మిగతా గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి మధ్య డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ చాలా ఎక్కువైంది. చాలా దేశాలు మొన్నటి వరకు కొంతవరకు బహ్రెయిన్ కానివ్వండి, లేదా ఖటార్, ఒమాన్ ఇలాంటి దేశాలు ఏవైతే ఉన్నాయో, కాదు ఇరాన్తో మనం కొద్దిగా సున్నితంగా వ్యవహరించి ఇరాన్తో చర్చల ద్వారా మనకున్న విభేదాలను పరిష్కరించుకోవచ్చు అని వాదించే దేశాలు ఈ రోజు అటువంటి వాదన చేయటానికి కొద్దిగా ఆలోచించి సంకోచించాల్సిన సమయం వచ్చిందండి వాళ్ళకి, పరిస్థితి వచ్చింది. సో కాబట్టి ఈ దేశాలు దీర్ఘకాలికంలో లాంగ్ టర్మ్ లో ఇరాన్ తో ఎలా కోఆపరేట్ చేస్తారు, కోఆపరేట్ చేయరు అనేది చూడాల్సిన అవసరం అండి. ఓకే, ఇట్టగా పరిస్థితి కంటిన్యూ అయితే ఒకవేళ పెట్రోల్, డీజిల్ లేకపోతే మిగిలినటువంటి ఫెర్టిలైజర్స్ ఇవన్నీ కూడా చాలా తీవ్రంగా పెరిగేటటువంటి అవకాశం అతి త్వరలో వస్తుందని మీరు అనుకుంటున్నారా? నా ఉద్దేశంలో భారత్ విషయానికి వస్తే అంటే కొంత కొరత ఉండొచ్చు కానీ తీవ్రమైన సంక్షోభం రాకపోవచ్చు. ఎందుకంటే మనం గత 2 నెలలుగా యుద్ధం స్టార్ట్ అయ్యి దాదాపు 2 నెలలు అయిపోయింది కదండి. ఆ 2 నెలలుగా చూసుకుంటే కనుక చాలా సార్లు ఇంకేముంది పెట్రోల్ బంక్లన్నీ ఖాళీ అయిపోతున్నాయని మన హైదరాబాద్ లో మిగతా చోట్ల అడపాదడపా కొద్దిగా భయం, ఆందోళనకి గురై జనాలు ఆందోళన చెందడం జరిగింది. కానీ ఓవరాల్ గా తీసుకుంటే అంత తీవ్రమైన సంక్షోభం రాలేదు. కొద్దిగా ఉంది, కాదనట్లేదు, ఫర్టిలైజర్ విషయాల్లో కానీ వాటిల్లో కానీ. బట్ నా ఉద్దేశంలో మనం మిగతా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం కాబట్టి, అటు రష్యా నుంచి తీసుకురావటం కానివ్వండి, లేదా మిగతా దేశాల నుంచి అవసరమైనటువంటి ఈ ఎనర్జీ రిసోర్సెస్ ఏవైతే తెచ్చుకుంటున్నామో వాటి వల్ల కొద్దిగా మరీ తీవ్రమైన సంక్షోభంలోకి వెళ్ళమని అనుకుంటున్నా. కానీ ఓవరాల్ గా కనుక నా ఉద్దేశంలో స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ జలసంధి కనుక ఓపెన్ అయితే తొందరగా అన్ని దేశాలకి, భారత్ తో పాటు మిగతా అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా లాభపడే అవకాశం ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ సంజయ్ గారు, చాలా విలువైనటువంటి విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి.